అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్. థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన వాళ్ళందరికీ కూడాను. సో అన్నయ్య బర్త్డే కేక్ కటింగ్ అయిపోయాక కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ దిగి నెక్స్ట్ డే నేను వెళ్ళాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. విపరీతంగా ఎండ ఉందండి, ఊర్లో చాలా ఎండ ఉంది. సో అన్నయ్య నన్ను డ్రాప్ చేసి రిటర్న్ అయిపోయాడు. రితుకి ఏంటంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ మామయ్య వాడి ఫేవరెట్ పర్సన్స్ అనమాట. సో వచ్చేసరికి అత్తయ్య పెళ్ళికి వెళ్ళి వచ్చిందనమాట. సో వాళ్ళిద్దరు చూడండి ఎట్లా ఆడుతున్నారో. సో మామిడికాయలు తెంపాం కానీ అయ్యి అత్తమ్మ తొక్కు చెయ్యని చెప్పాను. ఈలోపు మా అత్తయ్య చేపలు కొనింది, నాకు చేపల పులుసు ఇష్టం అని చెప్పేసి. సో ప్రతి కోడలు అత్తారింటికి బంద్ చేయడానికి వెళ్ళదు, అమ్మ వాళ్ళ ఇంటికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళదు. సో నా విషయంలో రెండు ఆపోజిట్ అన్నమాట. సో మా అత్తయ్య అయితే నైట్ 10 o'clock అట్లా పచ్చడి రెడీ చేశారు. సో ఇప్పుడు ప్లాస్టిక్లో పెడుతున్నాను. హైదరాబాద్ రాగానే గ్లాస్ జార్లోకి చేంజ్ అయిపోద్ది అన్నమాట. కొత్త ఆవకాయ సూపర్గా ఉంటుంది. దీంట్లో అన్నం ఇట్లా కలిపి ఒక ముద్ద పెడితే